నదిలో స్నానం అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు గుడికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం. మన రైడింగ్ జాకెట్స్ అన్నీ బైక్కి మౌంట్ చేసేసి ఇంకా డైరెక్ట్ దర్శనం చేసేసుకుందాం, కొంచెంసేపు రిలాక్స్ అవుదాం. హోలీకి సాధారణంగా అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళని చూసా కానీ ఫారినర్స్ అందరినీ, కానీ ఈసారి రియల్గా ఇండియన్స్ అంటే తెలుగు వాళ్ళు, లోకల్ వాళ్ళు ఇంతమంది హంపీలో ఉండటం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకైతే ఒకటి అర్థమైంది, డిసెంబర్ జనవరి అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు, అంతలో అప్పుడు మామూలుగా ఉండవు కాస్ట్ అయితే. ప్రజెంట్ ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి 3000, 5000, 6000 అయితే నడుస్తున్నాయి. అమ్మో చాలా ఎక్కువే. సో ప్రతిసారి ఈసారి కూడా మా టైమింగ్ మొత్తం ఒకేలాగా ఉంటుంది అనుకున్నాం, కానీ కొన్ని వెదర్ సిచ్యువేషన్స్ వల్ల ఎలిఫెంట్ బాత్ అయితే చూడలేకపోతున్నాం. ఎలిఫెంట్ బాత్ అయితే జరగలేదు, చాలా లేట్ అయిపోయింది. సో అందుకని నేను చందు వాళ్ళ బ్రదర్ వచ్చేసి మళ్ళీ మన బడావిలింగాను ఉగ్ర నరసింహ అయితే చూసేసుకుందాం అనుకుంటున్నాం. ఆ రెండు చూసేసుకుందాం అంటే కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది కాబట్టి. సో ఆ రెండు చూసేసుకున్న తర్వాత రూమ్స్ కూడా ఎదగాలి. రూమ్స్ కూడా మనం ఇంకా తీసుకోలేదు, ఇంకా 5000 దాకా అయితే చెప్తున్నారు ఇక్కడ హంపీలో అయితే. కానీ 5000కి చిన్న రూమ్స్ అయితే ఉన్నాయి, మనకి అవైతే సెట్ అవ్వవు. సో కెమెరా వ్యూ అయితే బాగా పెట్టుకున్నాను నేనైతే. ఈసారి కొంచెం బాగా సెటప్ చేసుకున్నాను. అంటే ఫస్ట్ ఆన్లైన్లో కొనుక్కున్నాను అనమాట ఈ మౌంట్ అనేది, ఫ్రంట్ సైడ్ కెమెరా మౌంట్ చేసుకునేటట్టు. సో బ్యాక్ సైడ్ కూడా ఒకటి పర్చేస్ చేయాలి, నెక్స్ట్ ట్రిప్ కల్లా దాన్ని కూడా ట్రై చేయాలి. సో ఫస్ట్ అయితే ఈ రెండు ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. నా వీడియోస్లో ఇంకా ఈ బడావిలింగ ఉగ్ర నరసింహ గురించి స్పెషల్గా అయితే చెప్పాల్సింది ఏం లేదు. ఎవ్రీ ఇయర్ మనం ఎన్నిసార్లు వస్తామో అందరికీ తెలిసిందే, ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి. సో విరూపాక్ష టెంపుల్ తర్వాత వచ్చేసి ఉగ్ర నరసింహ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఉగ్ర నరసింహ, బడావిలింగ సో పక్కనే ఉంటాయి కాబట్టి ఒకే హాఫ్ అన్ అవర్లో 2 ప్లేసెస్ కవర్ చేసేయచ్చు. తర్వాత ప్లేసెస్ ఏంటి అనేది క్లారిటీ లేదు. ఇక్కడైతే హాఫ్ అన్ అవర్ కంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఏమో ఫొటోస్కి మేము టైం స్పెండ్ చేద్దాం అనుకుంటాం. ఎందుకంటే ఎవ్రీ టైం వీడియోస్ తీస్తూనే ఉంటాం కాబట్టి మేము ఫొటోస్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇయర్లీ 3-4 టైమ్స్ వచ్చే ప్లేస్ కాబట్టి మనకి ఇది. వెంకాల ఈ వాతావరణం చూసారా, పచ్చటి వాతావరణంలో మంచి వ్యూ. అలా ఇలాంటి వ్యూలో నేనైతే ఫస్ట్ టైం అనమాట నేను హంపీకి రావటం. మొత్తం మబ్బు. సో ఈ 2 ప్లేసెస్ కవర్ చేసేసి వెళ్దాం. బడావిలింగ, దిస్ ఈజ్ ద బడావిలింగ. ఇక్కడైతే ఎవ్రీ డే ఎప్పుడు వాటర్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి మనం హంపీకి వెళ్ళే రూట్లోనే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. ఆ కమాన్ లోపలికి వెళ్ళే ముందే లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది బడావిలింగ ఉగ్ర నరసింహ. అస్సలు మర్చిపోకండి, వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది. మీరు ఒకసారి వస్తే మీకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. హంపీ వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి పర్చేస్ చేయడం మన అలవాటు. ఈసారి ఏం చేశాను తెలుసా, స్పెట్స్.
సో వచ్చేటప్పుడు కంగారులో హాఫ్ అన్ అవర్లో సర్దుకున్నా కాబట్టి అన్నీ మర్చిపోయాను. అందుకని ఇక్కడికి వచ్చి రాగానే చాలా కాస్ట్లీ, ఓన్లీ 100 రూపీస్, చాలా కాస్ట్ పెట్టుకున్నాను. చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. సో వెళ్ళేలోపు ఇంకా 2-3 ఐటమ్స్ కొనేటట్టు అనుకుంటున్నాను. సో ప్రజెంట్ వచ్చేసి హంపీలో మనం ఇప్పటికీ 3 టెంపుల్స్ అయితే చూసాము. ఇప్పుడు ఇంకా కొన్ని టెంపుల్స్కి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళే టెంపుల్స్లో విగ్రహాలు అయితే ఉండవు. అప్పట్లో రాజులు వాళ్ళ తెలివిని ఉపయోగించి ఆ గుళ్ళు ఎలా కట్టారు, అంత ఆర్ట్ ఎలా ఉపయోగించారు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళేవన్నీ ప్రతి ఒక్కటి హిస్టారికల్ ప్లేసెస్. అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ కానీ అండర్ గ్రౌండ్స్లో టెంపుల్స్ ఉంటాయి. సో అప్పటి కాలంలోనే 2 or 3 పిల్లర్స్ అంటే 2 or 3 ఫ్లోర్స్ బిల్డింగ్స్ అయితే ఉండేవి. సో అవన్నీ అయితే మనం చూడడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ప్లేస్ నేనైతే అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ అనుకుంటున్నాను. చూద్దాం ఎక్కడికి ఏ ప్లేస్ వస్తే ఆ ప్లేస్కి అయితే వెళ్దాము. సో హంపీలో మెయిన్ ప్లేసెస్ అయితే ఫస్ట్ కవర్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు 3 టెంపుల్స్ అయిపోయాయి. ఉగ్ర నరసింహ, బడావిలింగ, అలాగే విరూపాక్ష టెంపుల్. ఇప్పుడు వచ్చేసి మనం అండర్ గ్రౌండ్ శివ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ శివుడి టెంపుల్ వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఉంటుంది. సో మెయిన్ ఆఫ్ మనం చూడాల్సిన ప్లేసెస్లో ఇది కూడా మెయిన్ ప్లేసెస్. సో ఇవన్నీ ఈరోజు టాప్ 5 ప్లేసెస్లో 3 ప్లేసెస్ చూసేసారు కదా. ఇప్పుడు 4th ప్లేస్ అయితే చూసేసేయండి. సో మొత్తానికి లోపలైతే ఉంటుంది అన్నమాట శివలింగం. ఇప్పుడైతే లోపలికి ఎలా లేదు. హే ఎవ్రీవన్, మొత్తానికైతే హంపీలో 3 or 4 ప్లేసెస్ అయితే చూసేస్తాం డే 2లో. సారీ. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. నెక్స్ట్ వీడియో వేరే లెవెల్లో ఉండబోతుంది.